రీసెంట్గా ఒక లేడీ ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తున్నట్టుగానే ఆ రోజు కూడా ఆఫీస్కి వెళ్ళింది. మధ్యాహ్నం సాయంకాలం అయింది, ఆఫీస్లో వర్క్ కంప్లీట్ అయిపోయింది. సో ఇంటికి వచ్చేస్తారు కదా, అండ్ అలాగే ఇంటికి వచ్చేస్తుంది స్టెప్స్ దిక్కుంటూ. అండ్ ఈలోపే ఒక అతను మాస్క్ పెట్టుకుని అక్కడ ఉన్నాడు బయట వెయిట్ చేస్తూ. ఆయన అలా మాస్క్ పెట్టుకుని ఆవిడ దగ్గరికి వెళ్ళగానే ఆవిడ చాలా భయపడింది. భయపడి పారిపోతుంటే ఒక కార్నర్ చేసి అంత దూరం పరిగెడుతుంది, ఎక్కడ పరిగెడుతుంది పబ్లిక్లో. అలా పరిగెట్టి ఆగిపోతే ఈ మాస్క్ పెట్టుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను పీక్ కట్ చేద్దామని చెప్పి ఆవిడకి నైఫ్ ఇలా పెట్టాడు. నైఫ్ ఇలా పెట్టిన తర్వాత ఆవిడ హెడ్ ఇలా తిప్పేసింది, ఎందుకంటే ఇక్కడ కట్ అవ్వకూడదు కదా. ఇలా తిప్పేసిన తర్వాత ఇక్కడ ఉంటుంది కదా, ఆ చాక్ పట్టుకొని ఇక్కడ పొడిస్తాడు. పొడిచి కింద పడిపోయింది కదా ఆవిడ. పడిపోయిన తర్వాత ఇలా బ్లడ్ కారుతుంటే, ఇప్పుడు ఒక లేడీ పబ్లిక్లో పడిపోయిందంటే ఎవరైనా వస్తారు కదా చుట్టుపక్కల ఆపడానికి. ఇలా బ్లడ్ కారుతూ ఆఫీస్ బయట ఇలా పడిపోతే ఆవిడ ఎవరు కూడా వచ్చి ఆపకుండా ఉండడానికి చాక్ పట్టుకుని అలా చూపిస్తున్నాడు అందరికీ ఆవిడ అలాగే చావాలని చెప్పేసి. అసలు ఈ లేడీని ఇంత దారుణంగా చంపిన వ్యక్తి ఎవరో కాదు, వాళ్ళ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో అతనే. అంతలా ఇష్టపడి పెళ్లి చేసుకున్న ఆవిడ్ని చంపాల్సిన పని ఏంటి? అసలు ఈ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో అతనికి ఆవిడ అంత దారుణంగా చంపాల్సిన పని ఏంటి? అసలు ఎందుకు చంపాడు? అసలు ఈ ఇన్సిడెంట్ మొత్తం ఎక్కడ జరిగింది? ఇవన్నీ కూడా ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూసేయండి. మనం మాట్లాడుకోబోతున్న ఇన్సిడెంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ అని మాట్లాడుకున్నాం కదా. వైఫ్ ఎవరైతే ఉన్నారో వైఫ్ పేరు సరస్వతి, అండ్ అలాగే హస్బెండ్ ఎవరైతే ఉన్నారో అతని పేరు విజయ్. ఇతనికి 40 years ఉంటే ఈవిడికి ఒక 30 years ఉంటాయి. అండ్ అలాగే ఈ సరస్వతి అండ్ విజయ్ అనే ఇద్దరు వ్యక్తులు కూడా ఎప్పటి నుంచో లవ్ చేసుకొని అండ్ అలాగే మ్యారేజ్ కూడా చేసుకున్నారు. ఇద్దరు కూడా మెడికల్ డిపార్ట్మెంట్లోనే వర్క్ చేస్తారు. ఇతను మెడికల్ ఫీల్డ్లోనే వర్క్ చేస్తాడు. అండ్ అలాగే ఈ సరస్వతి అనే లేడీ ఎవరైతే ఉందో ఆవిడ కూడా హాస్పిటల్లో నర్స్గా చేస్తుంది. ఇలా కొన్ని మంత్స్ కొన్ని ఇయర్స్ గడిచిన తర్వాత ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడి మ్యారేజ్ చేసుకున్నారు. మ్యారేజ్ చేసుకున్న తర్వాత కొన్ని రోజులు ఉన్నారు. అండ్ అలాగే వారిద్దరు లవ్కి బాబు కూడా పుట్టాడు. ఇద్దరు లవ్ చేసుకొని మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా ఉన్నారు. అలాగే బాబు కూడా పుట్టాడు, ఇంకా హ్యాపీగా ఉన్నారు. అండ్ ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఈ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో విజయ్కి అతనికి డౌట్ స్టార్ట్ అయింది. ఎవరిపైన? ఈ సరస్వతి అనే లేడీ పైన. సరస్వతి ఎవరు? వీళ్ళ వైఫే కదా. అనుమానం స్టార్ట్ అయింది. ఈ అనుమానం ఎలాగా అంటే ఎవరితోనే అఫైర్ పెట్టుకుందని చెప్పి విజయ్కి డౌట్ స్టార్ట్ అయింది. ఇప్పుడు డౌట్ స్టార్ట్ అయిన తర్వాత ఇద్దరికి గొడవలు అవుతుంటాయి కదా. అండ్ అలా కంటిన్యూస్గా గొడవలు అవుతున్నాయి అని చెప్పి సో ఇద్దరు తిట్టుకున్నారు, కొట్టుకున్నారు, ఇలా జరిగింది చాలాసార్లు. అండ్ అలాగే డౌట్ ఇలా పెరుగుతున్నప్పుడే ఈ సరస్వతి అని ఆవిడ ఏం చేసిందంటే, ఇప్పుడు విజయ్తో ఉంటే నాకు రోజు గొడవలాగా ఉంటుందని చెప్పేసి సరస్వతి వాళ్ళ అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. కొన్ని రోజులు అక్కడ ఉంటే ప్రశాంతంగా ఉంటామని చెప్పి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఈ విజయ్ ఎవరైతే ఉన్నారో విజయ్కి ఇంకా అనుమానం పెరిగింది ఈవిడ పైన. ఈవిడైతే నెల వదిలేసి వాళ్ళ అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడంతో ఇంకా అనుమానం పెరుగుతుంది ఇతనికి. అలా పెరుగుతున్నప్పుడే ఇంకా మళ్ళీ వచ్చింది, గొడవలు ఆడుకున్నారు. అలాగే వీళ్ళిద్దరు డైవర్స్ కూడా అప్లై చేసుకున్నారు. అంటే అంత పెద్ద గొడవ మీరు ఊహించుకోండి. ఇప్పుడు ఎంతో పెద్ద గొడవ అయితే ఎంతో పెద్ద మిస్అండర్స్టాండింగ్స్కి వస్తాను, కానీ ఇలా డైవర్స్కి అప్లై చేయరు కదా. అండ్ ఇలాగే అప్లై చేసిన తర్వాత అది కేసు నడుస్తుంది కోర్టులో. అలాగా ఒకరోజు సడన్గా ఏమైందో తెలీదు, ఈ విజయ్ ఎవరైతే ఉన్నాడో వాళ్ళ హస్బెండ్ ఆవిడ వర్క్ చేస్తున్న ప్లేస్కి వచ్చాడు మాస్క్ పెట్టుకొని. వచ్చి ఆవిడ రోజు వచ్చినట్టుగా డ్యూటీకి వచ్చింది. డ్యూటీ కంప్లీట్ చేసుకొని కిందకి దిగుతుంది, స్టెప్స్ హ్యాండ్ బ్యాగ్ పట్టుకొని స్టెప్స్ దిగుతుంటే అక్కడ దాక్కున్నాడు. అక్కడ గోడ సైడ్ దాక్కొని విజయ్ అనే వ్యక్తి ఆవిడ దగ్గరికి వెళ్ళాడు మాస్క్ పెట్టుకొని. అండ్ అంత మాస్క్ పెట్టుకున్నా ఫేస్ కవర్ చేసుకున్నా ఆవిడకి తెలుస్తుంది కదా అతను ఎవరో అని. గట్టిగా అరిచేసరికి ఆవిడ భయపడి పరిగెట్టింది. అతనికి సడన్గా ఆవిడ దొరికిపోయిన వెంటనే కత్తి తీసి అతను తెచ్చుకున్న చాక్ ఏదైతుందో, అంటే అతను చంపేద్దామని వచ్చాడు కాబట్టి చాక్ కూడా తెచ్చుకుంటాడు కదా, ఆ చాక్ తోటి ఇలా కట్ చేద్దాం అనుకునేసరికి ఆవిడ మిస్ అయిందని చెప్పి పరిగెట్టి ఇక్కడ పొడిస్తాడు. పొడిచిన తర్వాత ఆవిడ పడిపోయింది కదా. ఎక్కడైతే ఆవిడ డ్యూటీకి వెళ్ళిందో హాస్పిటల్ కిందని ఇదంతా జరిగింది. పబ్లిక్ అంతా కూడా చూస్తున్నారు. అయినా సరే ఆవిడకి ఇక్కడ పొడిచిన తర్వాత ఆవిడ కింద పడిపోయింది, బ్లీడింగ్ అవుతుంది, ఇంకా పొడిచాడు. అండ్ చుట్టుపక్కల ఎవరు వస్తుంటారు కదా హెల్ప్ చేయడానికి, వాళ్ళని కూడా ఎవరిని రానికుండా చాక్ పట్టుకుని అలాగ ఆపాడు అందరినీ, మీరు ఎవరు రాకుండా అని చెప్పేసి. ఎందుకు అలా చేస్తున్నామంటే ఆవిడకి అలాగే జరగాలి, దానికి అలాగే జరగాలని చెప్తున్నాడు. ఎవరు? ఈ విజయ్. ఎవరు కూడా ఆపడానికి ముందుకెళ్ళలేదు, ఎందుకంటే అతని చేతులు చాక్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భయంతో ఎవరు ఆపలేదు. ఈ లోకల్ పీపుల్ ఎవరైతే చూస్తున్నారో ఆ ఇన్సిడెంట్ని వాళ్ళు పోలీసులు కాల్ చేశారు, పోలీసులు వచ్చారు. అండ్ ఆ లోకల్ పీపుల్స్ ఉంటారు కదా చుట్టూ చూసే జనాలు, పోలీసులు కలిసి అతను పట్టుకొని చేతులను చాక్ లాక్కున్నారు. అండ్ లాక్కున్న తర్వాత అతను అడుగుతుంటే ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి, ఇలా తను ఎవరితో ఉంటుందో అది నాకు నచ్చట్లేదు, అందుకే డివోర్స్ కూడా అప్లై చేశాను. డివోర్స్కి అప్లై చేస్తే డివోర్స్ కూడా ఇవ్వకుండా నేను చాలా ఇబ్బంది పడుతుంది ఆవిడని చంపేస్తే మనశ్శాంతిగా ఉంటానని చెప్పి ఆవిడని చంపేస్తానని ఈ విజయ్ పోలీసులకు చెప్తున్నాడు. ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు, జైలుకి తీసుకెళ్లారు, కేసు కూడా ఫైల్ చేశారు. అండ్ అలాగే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అసలు ఏం జరిగింది, నిజంగానే ఆవిడకి ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయా, అసలు ఏం జరిగింది, ఇద్దరి మధ్యలో ఏం జరిగింది, డివోర్స్కి ఎందుకు అప్లై చేశారు, ఇతను చెప్పిన రీజన్స్ పైన పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఏదేమైనా సరే అసలు ఒక మనిషిని చంపడం అనేది కరెక్ట్ కాదు. అలాగే ఇన్సిడెంట్ మొత్తం జరిగింది ఎక్కడో కాదు, మన ఆంధ్రప్రదేశ్లో మన విజయవాడలో జరిగింది. ఇలా ఇన్సిడెంట్ మొత్తం జరిగింది కదా. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత దీన్ని న్యూస్లో చూసిన వాళ్ళైనా సోషల్ మీడియాలో చూసిన వాళ్ళైనా ఉంటారు కదా పబ్లిక్, వాళ్ళు దీనిపైన రియాక్ట్ అవుతూ ఏమంటున్నారంటే, కొంతమంది ఏమో ఆ లేడీ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఎంతో బాధపడితేనే కానీ ఇతను ఇలా చేయడు కదా, అంత బాధపడి ఉంటాడు, ఇలా చేయడమే కరెక్ట్ అని కొంతమంది అంటున్నారు. ఇంకొంతమంది ఏమంటున్నారంటే, ఆవిడని అసలు ఒక బాబు ఉన్నాడు ఎలా చంపేస్తాడు, అది రోడ్డు పైన ఎలా చంపేస్తాడు, గొడవలు ఏమైనా అయి ఉండొచ్చు, ఎలాగో డైవర్స్కి అప్లై చేశారు, అది సెట్ అయిందా కాగచ్చు కదా, అలా ఎలా చంపేస్తాడు,
ఆవిడది ఏం తప్పు కాదు, అతనిదే తప్పు అయి ఉంటుందని కొంతమంది అంటున్నారు. సో ఇలా ఈ ఇష్యూ మొత్తం మీరు కూడా విన్నారు కదా, దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేసి చెప్పండి.